మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా వెంకటాచలంపల్లిలో సీఎం జగన్ పెన్షన్ లబ్ధాలతో ముఖాముఖి కార్యక్రమం జరుగుతోంది. లైవ్ చూద్దాం. ఖచ్చితంగా అమలు జరగాల్సిందే. మీ మాట నిజమవుతుంది అన్న. పెద్ద ఆయన మీరు బాగా మాట్లాడారు. బాగా మాట్లాడు పెద్ద అన్న మేధావి, ప్రజల మనిషి కాబట్టి, ప్రజల కోసం పరితపించేటటువంటి మనిషి కాబట్టి ఇన్ని చేస్తున్నారు. ఎవరు కూడా చేయలేదు. మీరు అన్నట్టు నెహ్రూ గారు కూడా ఒకటో రెండో అన్నారు, మీరే అన్నారు. హలో, చెప్పండి. నేను ఒంటరి మహిళని. నాకంటే ఏమీ లేవు. ఒక ఇల్లు లేదు, ఒక గ్యాస్ పొయ్యి లేదు, ఒక వాకిల్ లేదు. మా బెనుండి చచ్చిపోయి 15 సంవత్సరాలు. రాజశేఖర రెడ్డి కన్నా 2 సంవత్సరాల ముందు చచ్చిపోయాడు. రాజశేఖర రెడ్డి కూడా ఒకసారి మా ఊరు వచ్చాడు. నాకు తలం వచ్చింది కానీ ఇచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు కాదు. యానం అద్దాని పడులు ఇచ్చారు. నాకు అది కట్టలేదు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు. నాకు ఇల్లు లేదు. నాకు పింఛన్ వస్తుంది. రైతు భరోసా పడ్డాయి మా అబ్బాయికి. అన్నీ నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. 14,000 తీసుకుపోయి నట్రాపేట ఏరే సోదర కాడ అరవింద కాడ చూసుకున్నాను. నాకు తగ్గలేదు. నేను అట్నే తిరుగుతున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు 1,30,000 వచ్చినాయి. నాకు మొత్తం 1,30,000 చెందినవి. నాకు నేను చూసుకుంటున్నా, తింటున్నా. నేను మళ్ళీ దాచిపెట్టుకొని 16,000 దాచిపెట్టుకొని తినకుండా ఉంగరం చేసుకున్న ఆయన పుణ్యాన్ని నేను చాపుపోయి ఉంగరం తెచ్చుకున్న ఆయన పేరు మీద. ఆయన ఉంగరం నాది కాదు. నేను చంపాయిలా. నాకేమి లేదు. నాకు ఏం కావాలా? వారంట్లు నాకు డబ్బులు ఇట్లా. నాకు భయం వేసింది. మొన్న మా బార్డర్ శివాజీనగరం మా దర్శే మాది. మా బార్డర్ శివాజీనగరానికి వచ్చింది. అది పోవాలమ్మన్న నా కొడుకు. నేను ఎట్ట పోవాలయ్యన్న? దర్చిపోతా ఉండ. ఎండాకాలం కాళ్ళు కాలుతుంది, నడవలేకపోతుందా. తీసుకుపోయేవాళ్ళు లేరు. ఒక ఎవరో నా పోయిటామా బండి వేసుకొని పోతుంది. అమ్మమ్మ నేను వస్తానన్న. రాయంటే అన్నది. తీసుకుపోయింది, ఇప్పించింది, వచ్చా. అంతా ఆయన సెలవే. నాకు ఏం లేదు. 170 రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. అందరం వెయ్యాలా. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా. ఆయన నీడ మేము ఉండాలా. ఆయనే మాకు కావాలా. మంచి మనుషున్న మహారాజు. ఇంకా కొడుకులు ఎందుకు, కోడలు ఎందుకు? ఎవరు పెడతారు పువ్వా? ఎవరు పెట్టరు. 10 ఎకరాల పొలం ఇచ్చినా పెట్టరు. ఏడ ఉంచరు. అట్టాడు మంచి మనసు ఉండోడు ఎవరికి పుడతారు? ఎవరికి పుట్టరు. కన్న తల్లి ధైర్యభావం అంత దైవం కలదు. ఇంకా చాలు. అంతకన్నా సంతోషం ఏం కాదు. ఎన్ని జలములు ఉండా నువ్వే రావాలి. ఎవరు వద్దు మాకు. నువ్వు ఉండపనగా మాకు ఎవరు ఎందుకు? ఏం చేయటానికి ఏమొద్దు అయ్యా. నువ్వే కావాలా. ఇచ్చారు కానీ ఇల్లు స్థలం మంచి చోట ఇవ్వాల. నాకు గట్ల జగన్ వారంట్లు ఉంటేనే మేము గెట్టెక్కుతాం. వారంట్లు లేకపోతే మేము గెట్టెక్కలేము. దర్శలో మాత్రం అస్సలు తెచ్చుకోలేము. ఎంత దూరం పోవాలా, ఎంత దూరం నడవాలా, అడుగు పెట్టలేకపోతున్నాం. ఎంతగా సట్లు తెల్లారి లేకి మాలచ్చి మా తలుపు కొడుతుంది. నువ్వే మా తలుపు కొడుతున్నావు, నువ్వే మాకు ఇస్తున్నావు మా ఇంటికి వచ్చి. ఇంకా చాలు జలము మాకు. జై జగన్ 170 రావాలా. వెయ్యాల ఓట్లు. మా కొడుకు అంటాడు అమ్మా నీ అట్టాటోళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలవడా? నీ అట్టాటోళ్ళు ఉంటే ఎందుకు గెలుతున్నట్టు నా కొడుకు నన్ను. నీకు జగనే కావాలా. టీవీ కాంచి లేచి రావు. నీకు సాధ్యే కావాలా. నువ్వు ఆయనే చూడాలా అంటాడు మా కొడుకు నన్ను. నాకు చాలు. జై జగనం. ఇదే సంతోషం, ఇదే ఆనందం మాకు. మేము వయసు అయిపోయిన వాళ్ళమే. నేను మళ్ళీ చూడాలా. ముందు ఓట్లు వేసినప్పుడు ఏమనుకున్నా, ఓమ్మో ఈ తిరిగి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వచ్చినాక నేను బతుకుతానా, నేను ఉంటానా, నేను మళ్ళీ వేస్తానా, చూస్తానా. నీ పేరు చెప్పమ్మా. మాకు అంకమ్మ గారు. మళ్ళీ ఓట్లు వచ్చింది అకుంటే నువ్వు ఎన్నిసార్లు జగన్మోహన్కి వేస్తావు. నువ్వు ఆయన వదిలిపెట్టి పోవు. నేను అన్నా రేపు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే 3,000 నెల పింఛన్ తీసుకొని ఆయన ఫోటో నా ఫోటో పేంగచ్చరా నాకు. నీ ఫోటోలు మా ఇంటూ ఎవరు వచ్చి అతికిచ్చినా ఎవరు ఇచ్చినా మా కాదారా. మా ఇంటి ఎన్నుండి జనవరి 1 తారీఖు నాటి కాలం ఇచ్చారు పాలకేంద్ర వాళ్ళు. మా ఇంటి ఒక ఆమె 50 అద్దెకుంటుంది. ఆమె పెట్టుకొని మనసొప్పక
వెంకాయమ్మ ఫోటో, శివప్రసాదుడి ఫోటో, మరి సిద్ధ ఫోటో, నీ ఫోటో, నువ్వు ఒకటి నిలబడి ఒకటి ఉంటే వాళ్ళు పెట్టుకొని రాపక నాకు ఇచ్చారు. నాకు ఇస్తే నా ఇంట్లో పెట్టుకున్నా, లేచి నిన్నే నేను చూసేది, ఎవరు చూడండి, నిన్నే, నీ తర్వాత ఎవరైనా చూసేది. కొడుకువి వెంకయ్యమ్మక్క, అందరి గుండెల్లో ఇదే అభిమానం ఉంది అన్న మీద. కొడుకుగా, మనవడిగా, సొంత అన్నగా ఈ రోజున భావించుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఇంకెవరైనా మాట్లాడతారా? ఇక్కడ వికలాంగుడు తమ్ముడు ఉన్నాడు. అన్నా, నా పేరు శ్రీనివాసరెడ్డి. అన్నా జగన్ అన్న ఎక్కడన్నా కనిపిస్తున్నాడా? అన్నా, నా పేరు శ్రీనివాసరెడ్డి అన్నా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఉగాది శుభాకాంక్షలతో సోనోవిజన్ ఉగాది డిస్కౌంట్ సేల్. సోనోవిజన్ లో కొనుగోలుతో ఆదా చేసి సంవత్సరం మొదటి రోజు లాభదాయకంగా ప్రారంభించండి. 0% ఫైనాన్స్ ఇంకా ఈఎంఐ కొనుగోలుపై 10% వరకు క్యాష్ బ్యాక్. ఎయిర్ కండిషనర్, ఎల్ఈడి, మొబైల్ ఫోన్స్ ఇంకా అన్ని గృహోపకరణాలపై ఆకర్షణీయమైన ఆఫర్లు. అందరికన్నా తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్ తో సోనోవిజన్ ఉగాది సేల్.